దేవుని యొక్క వాక్యము ఎంతో శ్రేష్టమైనది. దేవుని వాక్కు మన జీవితాలను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్కు మన జీవితాలను ఆదరిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటను మనం విని దానిని గైకొని దాని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు ఎన్నో దీవెనలు మన కొరకు దాచి ఉంచాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. వినిన తర్వాత ఆ మాట ప్రకారంగా జీవించాలి. అలా జీవించినప్పుడు ఎన్నో మేలులు మన కొరకు దాచి ఉంచబడ్డాయి. ఆ మేలులన్నిటినీ పొందుకునే దాని కొరకు మనము సిద్ధపడాలి. దేవుని మాటను వింటూ దేవుడు చెప్పిన మాటకు లోబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుడు చెప్పిన మాటను వినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. బంధువుల మాటకు విధేయత చూపించే వాళ్ళు ఉన్నారు. స్నేహితుల మాటలకు విధేయత చూపించే వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలకు విధేయత చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించి అలాగూ చేయుట కొరకు సిద్ధపడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనుషుల మాటలు వినేదానికంటే ఎక్కువగా దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. దేవుని మాట విన్నప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని మాట విన్నప్పుడు మన బ్రతుకుల్లో దీవెన కలుగుతుంది. మనుషుల మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేయలేదు కదా. మనుషుల మాటల చేత మనకు దీవెనలు కలగవు కదా. మనుషుల మాటలు విన్నప్పుడు మన జీవితాల్లో మేలులు మనం పొందుకోలేము కదా. అందుకు దేవుడు ఏం చెప్పాడో అది ఆ మాట ప్రకారంగా మనం విని ఆ మాట ప్రకారంగా జీవించినప్పుడు ఎన్నో దీవెనలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఒక్కసారి ఆలోచించండి. మనుషులు చెప్పే మాటలకు మనం లోబడుతున్నామా? లేకపోతే దేవుడు చెప్పే మాటలకు మనం లోబడుతున్నామా? మనుషుల మాటలు వినుటకు ఇష్టపడుతున్నామా? లేకపోతే దేవుడు చెప్పిన మాటలకు మనము ఇష్టపడుతున్నామా? దేవుని మాట వినేదానికంటే ప్రాముఖ్యంగా మనుషుల మాటలు విని నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడు బైబిల్ చదవండి. ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని మాటలు చూడండి. ఆ మాటలు బలపరుస్తాయి. ఏం చేయాలో తెలుస్తాయి. ఎలా బ్రతకాలో తెలుస్తాయి. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఏమని? నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని దేవుడు అడిగాడు. అప్పుడు అబ్రహాము సిద్ధపడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుని మాట వినేదానికి ఇష్టపడ్డాడు. దేవుని మాటకు అబ్రహాము ఎప్పుడైతే లోబడ్డాడో, దేవుని మాటను వినుటకు ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, మనుషుల మాటలకు లోబడకుండా, మనుషుల మాటలను వినకుండా, ఇదిగో ప్రజలందరూ చెప్పే మాటలు విని ఆ మాటకు ఇదిగో అబ్రహాము లోబడకుండా, మీరు ఏమైనా అనుకోండి, మీరు నా గురించి ఎంతైనా తిట్టుకోండి, నాకు సంబంధం లేదు, నా ప్రభు నాతో చెప్పాడు కనుక నేను అలా చేస్తాను అని అబ్రహాము సిద్ధపడ్డాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటను వినే విషయంలో మనం పెడచెవిని పెడుతున్నామేమో. ప్రతిరోజు వాక్యం వస్తూ ఉన్నప్పటికీ ఈ మాట నాకు కాదులే, ఈ మాట నాకు కాదులే అని సరిపెట్టుకుంటున్నామేమో. దేవుని మాటకు లోబడకుండా, బ్రతుకును మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా అజ్ఞానముగా భక్తిని చేస్తున్నామేమో. దేవుని మాటకు లోబడకుండా ఇది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నామేమో. ఆలోచించండి. దేవుని మాటను మనం విన్నప్పుడు మాత్రమే దీవెనలు వస్తాయి. ఎన్నో దీవెనలు దేవుడు మన కొరకు ఇక్కడ దాచి ఉంచాడు. బలులు అర్పించేదానికంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఈరోజు దేవుని మాటను వినే విషయంలో మనం వెనకబడిపోయాం. దేవుని మాటను వినటంలో మనము వెనక్కి వెళ్ళిపోయి, ఇంకా నాకు దీవెనలు కలగట్లేదే, ఇంకా నాకు మేలులు కలగట్లేదే, ఇంకా నాకు ఆశీర్వాదాలు రావట్లేదే అని చాలామంది నలిగిపోవచ్చున్నారు. దేవుని మాట విన్నప్పుడు పట్టణంలో దీవించబడతాం, పొలములో దీవించబడతాం, గర్భఫల విషయంలో దీవించబడతాం, దుక్కిటెద్దుల విషయంలో దీవించబడతాం, ఆహారపు కొరత లేకుండా దీవించబడతాం, శత్రువులను కూడా దేవుడు తరిమి వేస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా దేవుని యొక్క కాపుదల మనకు వస్తుంది. ఇవన్నీ ఎలా కలుగుతాయి? దేవుని మాట విన్నప్పుడు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరి మాట విన్నప్పుడు? దేవుని మాట విన్నప్పుడు. దేవుడు మనలను దీవించును గాక.
ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. మీ మాట విన్నప్పుడు ఎన్నో దీవెనలు మా కొరకు దాచిపెట్టారు. మీ మాట వినకుండా మిమ్మల్ని గాయపరచాం. మీ మాట వినకుండా మీకు దుఃఖాన్ని కలగజేశాం. అవునయ్యా, మా పిల్లలు మా మాట విన్నప్పుడు మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. అయితే మీ మాట మేము విన్నప్పుడు మేము అడిగిన దానికంటే మీరు అధికముగా ఇచ్చే దేవుడవు. మీ మాట వినకుండా మాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటే అది మా అజ్ఞానం. దయతో క్షమించండి. ఇక మీదట మీ మాట ప్రకారంగా జీవించుటకు సహాయం చేయను ఆయన. అవును, మా వాళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మీ మాటను వినకుండా మిమ్మల్ని బాధ పెట్టాం. దయతో మమ్మల్ని మన్నించండి. బలులు అర్పించట కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే నీ మాట వినటం శ్రేష్టం. పేతురు నీ మాట విని నీ మాటకు లోబడి ఇదిగో నీ కొరకు గొప్ప పరిచర్య చేశాడు. అబ్రహాము తండ్రి నీ మాటకు లోబడి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి మా జీవితాల్లో మేము కూడా మీ మాటకు లోబడి మీరు చెప్పినట్లుగా జీవించి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.